ఈరోజు మార్నింగ్ ఫస్ట్ ఏంటంటే 'ఓజీ' మూవీ ప్లాన్ అయింది. సో, మార్నింగ్ మూవీకెళ్ళిపోయాను. మూవీ మాత్రం చాలా బాగుంది. సీట్లు మొత్తం షేక్ అయిపోయాయి. ఫుల్ స్టైలిష్‌గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. దాని తర్వాత ఇంటికి రాగానే టీ తాగేసాను. అది అయిన తర్వాతేమో గ్రేప్ జ్యూస్ చేశారు ఇంట్లో. అది కూడా తాగేసాను. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం సీడ్స్, అది అయిన తర్వాత మిల్లెట్స్ ఉప్మా, దాంతో పాటు నిమ్మకాయ పచ్చడి. అది అయిన తర్వాత కాఫీ తాగుదామని చెప్పి మళ్ళీ కాఫీ తాగాను. దాని తర్వాత క్లాస్ ఉంటే క్లాస్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత మజ్జిగ తాగేసాను లంచ్ ముందు. లంచ్‌కి మాత్రం కాబూలి చనా పన్నీర్. ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పన్నీర్ కూడా ఇంట్లో చేసింది. చాలా స్మూత్‌గా ఉంది. దాంతో పాటు కొత్తిమీర చట్నీ, దాంతో పాటు ఉల్లిపాయ నంచునమాట. చాలా అంటే చాలా బాగుంది. రొట్టెలు ఫుల్ కుమ్మేసాను. అది అయిపోయిన తర్వాత మేము బయటికెళ్ళిపోయాను. అయితే ఫర్నిచర్ స్టోర్‌కెళ్ళాం. డైనింగ్ టేబుల్ సెలెక్ట్ చేద్దామని చెప్పి. సో, సెలెక్ట్ అయిపోయింది. అది చూసుకొని అక్కడి నుంచి లడ్డు గోపాలకెళ్ళామన్నమాట. ఆలు చప్ తిందాం అని చెప్పి. చాలా బాగుంటే తినేసాను అక్కడ. దాని తర్వాత ఏమో చట్నీస్‌కెళ్ళిపోయామన్నమాట. డైమండ్ పార్క్. సో, రెస్టారెంట్ లోపలికెళ్ళిపోయాం. వెళ్ళగానే అక్కడ ఫస్ట్ సాంబార్ ఇడ్లీ తీసుకున్నాము. సో, తినేసాను. దాని తర్వాత షేరింగ్‌లో మళ్ళీనేమో ఓనియన్ రవ్వ, అది కూడా బాగుంది. దాని తర్వాత ఏమో పూరి మాట. నాకైతే పూరి నచ్చిందన్నమాట. ఎందుకంటే పూరి మనం తెచ్చుకునే కంటే పార్సల్ అక్కడ తింటే ఇంకా బాగుంది. సో, పూరి తినేసాను. అక్కడ అయిన తర్వాత మళ్ళీని స్వీట్ పాన్ తిందాం అని చెప్పి స్వీట్ పాన్ తీసుకొని అక్కడ నోట్లో ఏసేసాను. సో, ఏమో బయలుదేరి పక్క నుంచి ఇంటికి రాగానే కోకో పౌడర్‌తో పాలు తాగి దాని తర్వాత హెయిర్ ఆయిల్ రాసుకొని డాన్స్ చేశాను.